కనిపించే లోహాలలో ఏ ఖనిజం నుంచి లోహాన్ని సులభంగా పొందామో దాని పేరేమన్నా. భర్జనం అంటే ధాతువుని గాలి సమక్షములో వేడి చేయడాన్ని ఏమంటాం? వేడి చేయడాన్ని ఏమన్నా? భర్జనం. గాలి లేకుండా వేడి చేయడాన్ని భస్మీకరణం అంటాం. అయితే భర్జనం అనే ప్రక్రియ సల్ఫైడ్ ధాతువుల కోసం. ఏ ధాతువులు? భస్మీకరణం అనేది కార్బోనేట్ ధాతువుల కోసం. ఈ రెండు డెఫినేషన్లని ఇంగ్లీష్లో నేర్చుకుంటే చాలా ఈజీ. భర్జనము ఇంగ్లీష్ పదం ఒకసారి చెప్తారా? భర్జనం అంటే రోస్టింగ్. ఏంటిది? రోస్టింగ్. ఇదిగో భర్జనము గాలి సమక్షంలో జరుగుతుంది. గాలి సమక్షంలో జరగటానికి ఇదిగో ఓ అని చెప్పాం చూడండి. ఓ అంటే ఆక్సిజన్ సమక్షములో. భర్జనము సల్ఫైడ్ ధాతువుల కోసం. సల్ఫైడ్ ధాతువులు అంటే ఇదిగో ఎస్ ఫర్ సల్ఫైడ్ ధాతువు. ఓ అనేది ఆక్సిజన్ సమక్షం. ఆర్ అనేది భర్జనం అనేది రివర్బరేటరీ కొలిమిలో జరుగుతుంది. ఏ కొలిమిలో జరుగుతుంది అంటే ఈ డెఫినేషన్ ని ఇంగ్లీష్లో నేర్చుకుంటే అందులోనే ఆన్సర్. నువ్వు కష్టపడాల్సిన పనిలా. చెప్పండి. రోస్టింగ్ అంటే తెలుగు పదం భర్జనం. రోస్ట్ అంటే ఇంట్లో అమ్మని దోశ వేయమంటావు. మీరు ఏ పని చెప్పినా ఓపిక చేసేది ఎవరు? అమ్మ. రోస్ట్ అంటే ఏం చేయాలి? ఇంకొద్దిసేపు కాల్చాలి, ఇంకొద్దిసేపు వేడి చేయాలి. వేడి చేయాలంటే ఎవరు కావాలి? ఆక్సిజన్. సో రోస్టింగ్ లోనే ఆన్సర్ చూడండి. ఓ అనేది ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది. ఎస్ అనేది సల్ఫైడ్ ధాతువుల కోసం. ఆర్ అనేది రివర్బరేటరీ కోసం.